Good morning, all of you. Today topic Saura Kutumbam. Today topic is Saura Kutumbam. ఇంగ్లీష్లో సోలార్ సిస్టమ్. మన ఇంతకు ముందు క్లాస్లో బేసిక్ రూపంలో సౌర కుటుంబం అంటే మీకు ఏం చెప్పినా చెక్ చేసుకో. సూర్యుడు దాని చుట్టూ తిరిగి 8 గ్రహాలనే సౌర కుటుంబం లేదా సోలార్ సిస్టమ్ అంటారు. సూర్యుడు దాని చుట్టూ తిరిగి 8 గ్రహాలనే సౌర కుటుంబం లేదా సోలార్ సిస్టమ్ అంటారు అని ఇంతకు ముందు క్లాస్లో బేసిక్ రూపంలో చెప్పాం. ఇప్పుడు కూడా చెప్పాం. ఇంకా డీటెయిల్కి వెళ్ళాలంటే సౌర కుటుంబం గురించి ఇప్పుడు ఈ క్లాస్ బాగా జాగ్రత్తగా వినండి. రైట్. ఎస్, సౌర కుటుంబం అంటే సూర్యుడు దాని చుట్టూ తిరిగి 8 గ్రహాలు. రైట్. ఆ గ్రహాలు ఏంటి? 8 చెక్ చేసుకుందాం ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసి బుధుడు, ఇంగ్లీష్లో మెర్క్యూరీ. సెకండ్ వన్ వచ్చేసి శుక్రుడు, ఇంగ్లీష్లో వీనస్. థర్డ్ వన్ వచ్చేసి భూమి, ఇంగ్లీష్లో ఎర్త్. ఫోర్త్ వన్ వచ్చేసి అంగారకుడు, ఇంగ్లీష్లో మార్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి గురుడు, ఇంగ్లీష్లో జూపిటర్. సిక్స్త్ వన్ వచ్చేసి శని, ఇంగ్లీష్లో సాటర్న్. సెవెంత్ వన్ వచ్చేసి వరుణుడు, ఇంగ్లీష్లో యురేనస్. ఎయిత్ వన్ వచ్చేసి ఇంద్రుడు, ఇంగ్లీష్లో నెప్ట్యూన్. రైట్. ఈ 8 గ్రహాలు ఉన్నాయా? ఈ 8 గ్రహాలులో పెద్ద గ్రహం ఏది అంటే గురుడు. ఏది పెద్ద గ్రహం? ఏది? గురుడు, ఇంగ్లీష్లో జూపిటర్. గురుడిని ఇంకో పేరుతో పిలవచ్చు. ఏంటి ఆ పేరు? బృహస్పతి. ఏమంటారు? బృహస్పతి. రైట్. గురుడిని ఏమని పిలుస్తారు? బృహస్పతి అని పిలుస్తారు. ఇక్కడ గురుడు అతిపెద్ద గ్రహం ఏది? గురుడు. గురుడిని ఏమని పిలవచ్చు? బృహస్పతి అని పిలవచ్చు, ఇంగ్లీష్లో జూపిటర్. అంటే 8 గ్రహాలు అతిపెద్ద గ్రహం ఇది. ఏది? గురుడు లేదా బృహస్పతి లేదా జూపిటర్. అలాగే పెద్దది ఉన్నప్పుడు చిన్నది కూడా ఉంటుంది కదా. అతి చిన్న గ్రహం 8లో అతి చిన్న గ్రహం ఏదంటే బుధుడు, ఇంగ్లీష్లో మెర్క్యూరీ. ఇంగ్లీష్లో ఏమి? మెర్క్యూరీ. రైట్. నెక్స్ట్ చెక్ చేసుకో. ఇట్లా వరుస క్రమం ఉంటాయి కదా, సూర్యుని దగ్గర నుంచి వరుస క్రమంలో మొదటి గ్రహం ఏదన్నా బుధుడే, చిన్న గ్రహం ఏదన్నా బుధుడే, చివరి గ్రహం వచ్చేసి ఇది ఇంద్రుడు, ఇంగ్లీష్లో నెప్ట్యూన్. రైట్. ఒకవేళ ఈ వరుస క్రమంలో ఎర్త్ అన్నది అంటే ఎర్త్, భూమి అన్నది అంటే థర్డ్ వన్. అన్నది థర్డ్ వన్, మూడోది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి? ఈ 8 గ్రహాలు ఉన్నాయా? ఈ 8 గ్రహాలు అనేవి రైట్. ఈ 8 గ్రహాలు అనేవి సూర్యుని చుట్టూ ఒక దిశలో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన విశ్వంలో అంటే స్పేస్లో, అంతరిక్షంలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అక్కడ నిలబడాలంటే ఖచ్చితంగా దాని చుట్టూ అదే తిరుగుతూ ఉండాలి. అట్ ద సేమ్ పాయింట్ ఒక దాని చుట్టూ తిరుగుతూ ఉండాలి. అప్పుడే అవి ఎగ్జిస్ట్ కాగలవు, అంటే అవి అక్కడ ఉండగలవు. అవి అక్కడ ఉండాలంటే ఒకటి దాని చుట్టూ దాన్ని తిరగడం, వేరే దాని చుట్టూ తిరగల. ఖచ్చితంగా ఇవి ఉంటేనే అవి ఎగ్జిస్ట్ అవుతాయి, అక్కడ ఉంటాయి. లేకపోతే డిస్ట్రాయ్ అయిపోతాయి, అసలు ఉండవు అవి. రైట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన 8 గ్రహాలు వచ్చేసి సూర్యుని చుట్టూ తిరుగుతాయి. రైట్. ఆ తిరిగే దశలో రైట్, ఆ తిరిగే దశలో 8లో 6 గ్రహాలు అంటే సరే, ఆ 8లో 2 గ్రహాలు తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. అక్కడ తూర్పు నుంచి పడమరకి ఒకటి శుక్రుడు, ఇంకోటి వరుణుడు. ఈ 2 గ్రహాలు తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. ఓకే. మిగిలిన అన్ని గ్రహాలు పడమర నుంచి తూర్పు తిరుగుతాయి. మిగిలిన వాటిలో మన భూమి కూడా ఉంది కాబట్టి మన భూమి కూడా పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. కానీ ఈ 2 గ్రహాలు మాత్రమే, ఇవి వరుణుడు, శుక్రుడు మాత్రమే తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. మిగిలిన 6 గ్రహాలు పడమర నుంచి తూర్పు. ఆ 6 గ్రహాల్లోనే మన భూమి కూడా ఉంది కాబట్టి మన భూమి కూడా పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. రైట్. డెఫినేషన్ చెక్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ చూసుకో. యాక్చువల్లీ మన సౌర కుటుంబంలో ఇంతకుముందు 9 గ్రహాలు ఉండేవి. ఇంతకుముందు 9 గ్రహాలు ఉండేవి.
ఐ థింక్ 2008 దాకా అనుకుంటా 9 గ్రహాలు ఉండే. కానీ 9వ గ్రహమైన ప్లూటో ఉంటుంది కదా, ఇది 9వ గ్రహమైన ప్లూటో. ఏదైనా కానీ గ్రహం అంటే అదట్టు దాని ఒక సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో తిరుగుతూ ఉంటూ ఒక పర్ఫెక్ట్, ఎలా చెప్పాలంటే ఒక డిసిప్లిన్ వే లేదా డిసిప్లిన్ పాత్ అనుకోవచ్చు. అట్లా డిసిప్లిన్ పాత్ ఒక ఏ విధంగా కానీ ఒక ఇది ఎస్టిమేట్ లైన్ అనమాట. ఆ ఎస్టిమేట్ లైన్ చుట్టూ తిరుగుతూ ఉంటేనే వాటిని గ్రహాలు అంటారు. కానీ ఈ ప్లూటో ఏం చేస్తుందంటే మన సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఒకానొక టైంకి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అది అంటే గ్రహం అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి వాటికి. ఒక నిర్దిష్ట కక్షలో తిరగాల, మన ఈ పర్ఫెక్ట్ ఈ నక్షత్రం చుట్టే తిరగాల. ఉదాహరణ మన సూర్యుడు, ఆ సూర్యుని చుట్టే తిరగాల, ఒక నిర్దిష్ట ప్రాంతంలోనే తిరగాలని కొన్ని రూల్స్ ఉంటాయి వాటికి. ఆ రూల్స్ని 8 సాటిస్ఫై చేస్తున్నాయి. కానీ ఈ 9th వన్ మాత్రం సాటిస్ఫై చేయట్లేదు. ఎందుకంటే అది మన సూర్యుని చుట్టూ తిరుగుతూ బయట సైడ్ వెళ్ళి కూడా తిరిగి వస్తుంది అనమాట. అంటే అప్పుడు దాన్ని బట్టి అది గ్రహం యొక్క లక్షణాలు దీనికి లేవని దీన్ని తీసేశారనమాట. 2008 అనుకుంటా, ఇంత క్లారిటీ లేదు. ఇది బేసిక్ 6th క్లాస్ బుక్ అనమాట. ఆ ఇయర్స్ ఇవ్వడు. 7th 8th 9th 10th వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ టాపిక్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకా బ్రీఫ్గా వెళ్ళిపోవచ్చు దాంట్లో. ప్రజెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. తీసివేసిన 9వ గ్రహం పేరు ఏమంటే ప్లూటో. దీన్ని అందుకే అంటారు డ్వార్ఫ్ ప్లానెట్. డ్వార్ఫ్ DWARF డ్వార్ఫ్. ఏ ప్లానెట్? డ్వార్ఫ్ ప్లానెట్ అంటారు దీన్ని. DWARF డ్వార్ఫ్ అంటే మరుగుజ్జు అని. మరుగుజ్జు గ్రహం అని దేన్ని అంటారంటే ప్లూటో. ఆ మరుగుజ్జు అని ఎందుకు అంటారంటే దాన్ని మనం అన్నీ తిరిగితే అది దొర్లుతుంది అనమాట. గ్రహం దొర్లుతుంది. అది కాక దాని యొక్క గ్రహ లక్షణాలు కోల్పోవటం వల్ల ఈ పేరు వచ్చింటుంది దానికి. రైట్. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది మన బేసిక్ లెవెల్లో సౌర కుటుంబం అంటే ఏమంటే సూర్యుడు దాని చుట్టూ తిరిగి 8 గ్రహాలు కదా. మనం ఇప్పుడు సౌర కుటుంబం అనే టాపిక్లో ఉన్నాం కాబట్టి ఇంకా డెప్త్ తీసుకెళ్ళచ్చు మనం దాన్ని. ఏ విధంగా అంటే చెక్ చేసుకోండి ఒకసారి ఇక్కడ. రైట్, ఇక్కడ చూడు. సౌర కుటుంబం అంటే అందులో ఏమేమి ఉంటాయి? సూర్యుడు ఉంటాడు, 8 గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి, గ్రహ శకలాలు ఉంటాయి, తోకచుక్కలు ఉంటాయి, ఉల్కలు ఉంటాయి. వాటి ఇంగ్లీష్లో ఏమంటారు చూసుకో. సన్, 8 ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, మెట్రాయిడ్స్. వీటన్నిటిని కలిపి సౌర కుటుంబం అంటారు, లేదా ఇవన్నీ సౌర కుటుంబంలో అంతర్భాగం అనమాట. ఓకే, చెక్ చేసుకో మళ్ళీ ఒకసారి. చెక్ చేసుకో. రైట్, చెక్ చేసుకో ఒకసారి. తెలుగు ఇంగ్లీష్ రెండు చెక్ చేసుకోండి. సౌర కుటుంబంలో ఏమేమి ఉంటాయంటే మీరు ఏం చెప్పాలి? సూర్యుడు, దాని చుట్టూ తిరిగే 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు, ఉల్కలు. సూర్యుడినేమో ఇంగ్లీష్లో సన్ అంటారు, గ్రహాలని 8 ప్లానెట్స్, ఉపగ్రహాలని శాటిలైట్స్, గ్రహ శకలాలని ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలను కామెట్స్, ఉల్కల్ని మెట్రాయిడ్స్ అంటారు. రైట్. మన విశ్వం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అని చెప్పినాం లాస్ట్ క్లాస్లో? 13.7 బిలియన్ ఇయర్స్ కింద అనమాట. బిలియన్ అంటే 100 కోట్లు, మిలియన్ అంటే 10 లక్షలు. రైట్. మన సౌర కుటుంబం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందని మీకు క్వశ్చన్ వస్తే 6th క్లాస్లో ఉంది ఇది. 4.6 బిలియన్ సంవత్సరాల కింద. ఇప్పుడు 4.6 బిలియన్ సంవత్సరాల కింద. విశ్వమేమో 13.7 బిలియన్ ఇయర్స్ కింద. మన సోలార్ సిస్టమ్ ఏమో 4.6 బిలియన్ ఇయర్స్ కింద అనమాట. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ 6thలోనే ఉన్నాయి. రైట్, బాగా చెక్ చేసుకో, ఇంపార్టెంట్ ఇది. రైట్. ఇప్పుడు ఇందాక మొత్తం చూసాను, ఇప్పుడు దీన్ని ఇమేజ్ రూపంలో చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఉండేదే మన సోలార్ సిస్టమ్. ఏంటి? సోలార్ సిస్టమ్. చెక్ చేసుకో నేమ్స్. ఇది మీ అందరికీ తెలుసు, సన్ అని. ఇట్లా ఫస్ట్ ఉండే గ్రహమే మన మెర్క్యూరీ. సెకండ్ వన్ వచ్చేసి వీనస్. థర్డ్ వన్ వచ్చేసి తెలుసు మీకు, మనదే భూమి, ఎర్త్. సరే, ఫోర్త్ వన్ వచ్చేసి మార్స్, అంగారకుడు. ఫిఫ్త్ వన్ వచ్చేసి మన బృహస్పతి లేదా గురుడు, లేదా జూపిటర్. రైట్. నెక్స్ట్ వన్ చూసుకో. ఇది శని గ్రహం, ఇంగ్లీష్లో సాటర్న్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఏంటంటే, సెవెంత్ వన్ పేరు
యురేనస్. ఏంటి? యురేనస్. తెలుగులో వరుణుడు. ఏంటి? వరుణుడు. లాస్ట్ వన్ వచ్చేసి నెప్ట్యూన్. తెలుగులో ఇంద్రుడు. రైట్. ఇది ఒకసారి చూసుకో. ఫస్ట్దేమో బుధుడు, సెకండ్ వన్ ఏమో శుక్రుడు, థర్డ్ వన్ ఏమో ఎర్త్ భూమి, ఫోర్త్ వన్ మార్స్ అంటే కుజుడు అనొచ్చు, అంగారకుడు కూడా అనొచ్చు. ఇదేమో మీకు తెలుసు, ఇప్పుడు చెప్పిందే. చెక్ చేసుకో. బృహస్పతి. ఒక్క నిమిషం. తెలుసు మీకు ఇది. బృహస్పతి. ఒక్క నిమిషం. ఇది తెలుసు. బృహస్పతి, గురుడు లేదా జూపిటర్. సిక్స్త్ వన్ శని లేదా సాటర్న్. సెవెంత్ వన్ యురేనస్ లేదా వరుణుడు. ఎయిత్ వన్ నెప్ట్యూన్ ఆర్ ఇంద్రుడు. రైట్. ఇది మన సోలార్ సిస్టమ్. అంటే సూర్యుడు, దాని చుట్టూ తిరిగి 8 గ్రహాలు ఇవి. నెక్స్ట్ డయాగ్రామ్ చూసుకో. ఓకే, చెక్ చేసుకో. ఈ డయాగ్రామ్ చెక్ చేసుకో ఒకసారి. బాగా చూడండి. ఇది మన ఏంటిది? సూర్యుడు, దాని చుట్టూ తిరిగే 8 గ్రహాలు మీకు తెలుసు. ఏంటి? ఒకసారి చెప్తా చూసుకో. చిన్నది బుధుడు, సెకండ్ వన్ వచ్చేసి శుక్రుడు, థర్డ్ వన్ భూమి, ఫోర్త్ వన్ కుజుడు లేదా అంగారకుడు, ఫిఫ్త్ వన్ ఏంటి? గురుడు లేదా బృహస్పతి, సిక్స్త్ వన్ శని, సెవెంత్ వన్ వరుణుడు, లాస్ట్ వన్ అంటే ఎయిత్ వన్ ఇంద్రుడు. ఓకే, వీటిని ఇంగ్లీష్లో చెక్ చేసుకో ఒకసారి. ఇంగ్లీష్లో వచ్చేసి ఫస్ట్ వన్ మెర్క్యూరీ, సెకండ్ వన్ వీనస్, థర్డ్ వన్ ఎర్త్, ఫోర్త్ వన్ మార్స్, ఫిఫ్త్ వన్ జూపిటర్, సిక్స్త్ వన్ సాటర్న్, సెవెంత్ వన్ యురేనస్, ఎయిత్ వన్ నెప్ట్యూన్. ఇవి 8 గ్రహాలు. సూర్యుడు, దాని చుట్టూ తిరిగి 8 గ్రహాలు. ఇంకా దీంట్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, చెక్ చేసుకో ఒకసారి. ఇక్కడ ఉంది కదా, ఈ 4 గ్రహాలకి మధ్యలో ఇలా వెళ్తుంది కదా, ఇది చూసుకో. ఇది ఇట్లా వెళ్తుందా? రాళ్ళ కుప్ప మాదిరి. ఈ కుప్ప మాదిరి, రాళ్ళ కుప్ప మాదిరి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీన్నే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. ఏమంటారు? ఆస్టరాయిడ్ బెల్ట్ అంటారు. ఆస్టరాయిడ్ బెల్ట్. తెలుగులో గ్రహ శకలాలు. ఏంటి? గ్రహ శకలాలు అంటే రాళ్ళ కుప్ప మాదిరి. అంటే ఇది కూడా ఇంతకుముందు ఉన్నటువంటి గ్రహాలే. అవి ఒకటి దానికొకటి ఢీకొని ఆ విధంగా ముక్కలు అయిపోయి యాజ్ ఇట్ ఈజ్గా మన సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉన్నాయన్నమాట. రైట్. అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు అదే ఇట్లా తిరుగుతూ ఉంటాయా, ఏదో ఒకటి సడన్గా మన భూమి వైపు కానీ, అంటే ఏదో ఒక రాయి, సరే అదే ఏదో ఒక రాయి మన ఈ కుప్ప ఉందా, ఈ కుప్పలో నుంచి ఏదో ఒక రాయి భూమి వైపు కానీ, ఈ గ్రహం వైపు కానీ వెళ్తాయి అనుకో, దారి తప్పి, వాటినే మెటీరాయిడ్స్ అంటారు. ఏమంటారు? మెటీరాయిడ్స్. తెలుగులో ఉల్కలు. ఏమంటారు? ఉల్కలు. రైట్. ఆస్ట్రాయిడ్స్ అయిపోయి, మెటీరాయిడ్స్ అయిపోయి. నెక్స్ట్ ఉపగ్రహాలు. ఏంటి? ఉపగ్రహాలు అంటే ఇప్పుడు ఏదైనా కానీ విశ్వంలో ఒక ఆబ్జెక్ట్ ఏదైనా కానీ దాని సెలెస్టియల్ బాడీ, తెలుగులో ఒక సెలెస్టియల్ బాడీ ఎగ్జిస్ట్ అవ్వాలంటే, అంటే ఖగోళ రాశి, సెలెస్టియల్ బాడీని ఏమంటారు? ఖగోళ రాశి. ఒక సెలెస్టియల్ బాడీ అక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలంటే, అంటే ఖగోళ రాశి అక్కడ ఉండాలంటే, ఒకటి దాని చుట్టూ దాని తిరగల, లేకుంటే ఇంకో దాని చుట్టూ అని తిరగల. ఇవి రెండు జరిగితేనే అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది ఏదైనా కానీ. అంటే దీని ప్రకారం మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి సూర్యుడు కూడా అంతే, తన చుట్టూ తాను తిరుగుతూ వేరే గెలాక్సీల వైపు కూడా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడే అవి ఎగ్జిస్ట్ అవుతాయి, అక్కడ ఉంటాయి. లేకపోతే పడిపోతాయి, నాశనం అయిపోతాయి. రైట్. చెక్ చేసుకో. ఇటువంటి సందర్భంలో మన సూర్యుని చుట్టూ సూర్యుడు వేరే గెలాక్సీల చుట్టూ ఎలా తిరుగుతాడో, సూర్యుని చుట్టూ మన భూమి ఎలా తిరుగుతుందో, అదే భూమి మరియు 8 గ్రహాలు ఎలా తిరుగుతాయో, అలా మన 8 గ్రహాలలో ఆయా గ్రహాల చుట్టూ కొన్ని తిరుగుతూ ఉంటాయి. వాటినే ఉపగ్రహాలు అంటారు. ఏమంటారు? ఉపగ్రహాలు. ఇంగ్లీష్లో శాటిలైట్స్. ఈ ఉపగ్రహాలు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి న్యాచురల్, ఇంకోటి ఆర్టిఫిషియల్. న్యాచురల్ అంటే ఉదాహరణకి చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతుంది. అటువంటివి న్యాచురల్. అంటే న్యాచురల్ తెలుసుకో ఫస్ట్.
స్వతహాగా ఒక ఒక గ్రహం చుట్టూ వేరేవి తిరుగుతూ ఉంటే వాటిని ఉపగ్రహాలు అంటారు. అంటే దానికంటూ కొన్ని లక్షణాలు ఉండాలి మళ్ళీ దానికి కూడా, ఉపగ్రహం కూడా గ్రహం మాదిరి. రైట్. ఇక్కడ ఆర్టిఫిషియల్ అంటే ఏంది? కృత్రిమ. న్యాచురల్ అంటే సహజ ఉపగ్రహం అంటే మీకు అర్థమైందే. ఉదాహరణ భూమికి చంద్రుడిలాగా. అదే కృత్రిమ ఉపగ్రహం అంటే మన సైంటిస్టులు పంపిస్తారు కదా, పిఎస్ఎల్వి, ఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3 ఇటువంటి వాటి ద్వారా పంపిస్తారు విశ్వంలోకి. అంటే మన వాతావరణం గురించి తెలుసుకోవడం కానీ, ఇంకేంటి సముద్రాల్లో ఈ విధంగా, అదే సముద్ర శాఖ, వాతావరణ శాఖ ఏ విధంగా ఉంది అని వాటి గురించి తెలుసుకోవడానికి పంపిస్తాం మనం భూమి చుట్టూ తిరుగుతూ ఉండడానికి. వాటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. రైట్, మీకు క్లారిటీ రావాలి ఇప్పటికే. నెక్స్ట్ వన్. ఓకే రైట్, చెక్ చేసుకో ఒకసారి. అంటే ఈ 4 గ్రహాలు, ఇటు సైడ్ 4 గ్రహాలు అంటే ఇక్కడ 1 to 4, ఇక్కడ అదే 1 to 4, ఇటు సైడ్ 5 to 8. ఈ 1 to 4 అంటే 4 గ్రహాలు, ఇక్కడ 5 to 8 అయినా 4 గ్రహాలు. వీటి మధ్యలో ఉండేదే ఆస్ట్రాయిడ్ బెల్ట్, గ్రహ శకలాలు అనమాట. ఇది గుర్తుపెట్టుకో. ఈ 4 గ్రహాలు ఉన్నాయి కదా, సారీ మళ్ళీ ఓవర్ ఇది. రైట్, చెక్ చేసుకో ఇప్పుడు. ఈ 4 గ్రహాలు ఉన్నాయా? రైట్, ఈ 4 గ్రహాల్లో ఏ విధంగా ఉంటాయంటే, అక్కడ లితో అంటే మన భూమి మాదిరి ఉంది కదా, రాక్ అనమాట. వీటిని ఏమంటారు? టెరెస్ట్రియల్ ప్లానెట్స్. టెరెస్ట్రియల్ అంటే ఇది రాయి లాంటివి ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్తే నిల్చోగలడు మానవుడు. కానీ ఈ 4 గ్రహాలు ఉంటాయి కదా, వీటిని గ్యాసియస్ అంటారు, గ్యాసియస్ ప్లానెట్స్ అంటారు. వీటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. అంటే ఇక్కడ గ్యాస్ రూపంలో ఫామ్ అయి ఉంటాయి ఈ 4 గ్రహాలు. ఇవి టెరెస్ట్రియల్ ఫామ్. అంటే మన ల్యాండ్ ఎట్లా ఉంటుంది, లిథోస్ఫియర్, శిలావరణం ఏ విధంగా ఉంటుందో ఆ శిలావరణం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 4 అబ్జర్వ్ చేయలేము, ఇవి గ్యాసియస్ స్టేట్స్లో ఉంటాయి 4. ఓకే, ఒకవేళ మీరు బాగా చెక్ చేస్తే సైజెస్ చెక్ చేసుకోండి. సైజెస్ మీరు చెక్ చేసుకున్నా కూడా చూసుకో. సైజులో ఫస్ట్ పెద్దది ఇది, చిన్నది ఇది బుధుడు, సెకండ్ ప్లేస్ ఇది, థర్డ్ వన్, ఫోర్త్ వన్. అంటే హైట్ ప్రకారం అనమాట. హైట్ ప్రకారం గ్రహాలు. ఫస్ట్ ప్లేస్లో హైట్ ప్రకారం అంటే గురుడు, సెకండ్ వన్ శని, థర్డ్ వన్ వరుణుడు, ఫోర్త్ వన్ ఇంద్రుడు, ఫిఫ్త్ మన భూమి. ఓకే, ఫిఫ్త్ మన భూమి. లాస్ట్ మీకు తెలిసి 8. ఇవి 2 ఉంటాయా? ఇవి 2 6 and 7. ఓకే రైట్, ఇది సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబం ఏర్పడే ఎన్ని సంవత్సరాలు ఏంటంటే 4.6 బిలియన్ సంవత్సరాల కింద ఏర్పడింది. రైట్, ఇప్పుడు మీకు క్లారిటీ రావాలా? ఏం క్లారిటీ చూసుకొని చెప్తుంది కూడా. సౌర కుటుంబం అంటే మీరు ఏం చెప్పాలి ఇప్పుడు? సూర్యుడు ప్లస్ 8 గ్రహాలు ప్లస్ ఈ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ప్లస్ ఈ 4 గ్రహాలు, ఈ 4 గ్రహాల మధ్య ఉన్నటువంటి గ్రహ శకలాలు, ఈ గ్రహ శకలాలు ఏమంటారు? ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఈ గ్రహ శకలాలు దారి తప్పి ఏదో గ్రహంపై పడితే దాన్ని ఏమంటారు? ఉల్కలు అంటారు. ఇంకోటి మిగిలేదు, తోక చుక్కలు ఇంగ్లీష్ ఏమంటారు? కామెట్స్. దీని గురించి ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది, చూసుకుందాం. ఎవరైనా కానీ అదే సోలార్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏమేమి ఉంటాయి లేదా అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే చెప్పాలి. మీరు ఏమని చెప్పాలా? సూర్యుడు, దాని చుట్టూ తిరిగే 8 గ్రహాలు, ఆ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు అని చెప్పాలి. రైట్, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పిన క్లాస్లో విశ్వం ఎలా పుట్టిందని ఒక సిద్ధాంతం వచ్చిందండి, మహావిస్ఫోటన సిద్ధాంతం. అబే జార్జ్ లెమేటర్ దాన్ని కనిపెట్టారు అని మనం దాని గురించి డిస్కస్ చేసాం. విశ్వం ఎలా పుట్టిందని. అదే సౌర కుటుంబం ఏ విధంగా పుట్టింది, దాన్ని ఆ సౌర కుటుంబం ఆవిర్భావం అంటారు. అది ఏ విధంగా పుట్టిందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు 3 సిద్ధాంతాలు ఉంటాయి మన దగ్గర. ఎన్ని సిద్ధాంతాలు? 3. అవేవో చెక్ చేసుకోవచ్చు. 1 భూకేంద్రక సిద్ధాంతం, సెకండ్ వన్ సూర్యకేంద్రక సిద్ధాంతం, థర్డ్ వన్ నిహారిక పరికల్పన సిద్ధాంతం. ఓకే, చెక్ చేసుకో. భూకేంద్రక సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జియోసెంట్రిక్ థియరీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని హీలియోసెంట్రిక్ థియరీ. నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని నెబ్యులర్ హైపోథెసిస్. ఓకే, నెబ్యులర్ హైపోథెసిస్. ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వద్దాం. చెక్ చేసుకో. ఫస్ట్ వన్
భూకేంద్రక సిద్ధాంతం. ఫస్ట్ వన్ ఏంటి? భూకేంద్రక సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతం, ఇంగ్లీష్లో జియోసెంట్రిక్ థియరీ. రైట్. దీన్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే చెక్ చేసుకో. టాలమీ. దీన్ని కనిపెట్టినవాడు టాలమీ. ఏం గుర్తుపెట్టుకో, టాలమీ. భూకేంద్రక సిద్ధాంతాన్ని లేదా జియోసెంట్రిక్ థియరీని కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే టాలమీ. ఆ టాలమీ దేశం ఈజిప్ట్. గుర్తుపెట్టుకో, 6th క్లాస్లో బిట్స్ అనమాట ఇవన్నీ ఇంపార్టెంట్. రైట్. పేపర్ ఈజీ అన్నప్పుడు ఇలాంటివి అడిగేది. పేపర్ అంట ఒక ప్రశ్నపత్రంలో 100 క్వశ్చన్స్ ఉంటే 33 క్వశ్చన్స్ ఈజీ, అదే 33% ఈజీ, 33% మోడరేట్, 33% టఫ్ ఉంటాయి. ఆ 33 క్వశ్చన్స్లో పడే అవకాశాలు ఉంటే బిట్స్ అనమాట. రైట్. ఈ టాలమీ భూకేంద్ర సిద్ధాంతాన్ని కనిపెట్టినాడు. ఇంతకీ భూకేంద్ర సిద్ధాంతం అంటే మనం ఇంతకుముందు చెప్పినాం కదా, సూర్యకేంద్రక సిద్ధాంతం అంటే ఏముంటాయో అవన్నీ చెప్పినాడు. కరెక్టే, బాగానే ఉంది. కానీ మధ్యలో సూర్యుడు ఉండడంట. ఈయన ప్రకారం మధ్యలో ఎవరు ఉంటారు? భూమి ఉంటుందంట. అంటే ఈ భూమి చుట్టే సూర్యుడు తిరుగుతాడు. సరే, అదే ఈ భూమి చుట్టే సూర్యుడు తిరుగుతాడు. మిగిలిన 8 గ్రహాలు తిరుగుతాయి. నెక్స్ట్ 8 గ్రహాలు తిరుగుతాయి, ఉల్కలు తిరుగుతాయి, ఇంకా తోకచుక్కలు తిరుగుతాయి, గ్రహశకలు తిరుగుతాయి, ఉపగ్రహాలు తిరుగుతాయి అని చెప్పాడు. ఆయన గెస్ చేసినాడు అనమాట. మనం చెప్పినవే వితౌట్ ఆ టైంకి టెక్నాలజీ కానీ అదే సాంకేతికత కానీ ఏం లేవు. ఆ టైంలోనే చెప్పడం అంటే గ్రేటే. కానీ ఈయన చెప్పిన మిస్టేక్ ఏమంటే మధ్యలో భూమి ఉంది, భూమి చుట్టూ ఇవన్నీ తిరుగుతాయని చెప్పినాడు. అది రైటా? రాంగ్ అది. కానీ అటెంప్ట్ అయితే చేసినాడు కదా, ఇవన్నీ ఉన్నాయని చెప్పినాడు కదా, కాబట్టి ఈ సిద్ధాంతం అనేది గ్రేట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, సూర్యకేంద్రక సిద్ధాంతం, ఇంగ్లీష్లో హీలియోసెంట్రిక్ థియరీ. దీన్ని కనిపెట్టినాడు ఎవడు? మన కోపర్నికస్. ఈయన దేశం వచ్చేసి ఇక్కడ రాస్తా పోలాండ్. అంటే పోలాండ్ అనేది యూరోపియన్ కంట్రీ. ఓకే. ఈయన ఏం చెప్పినాడంటే, మనం ఇందాక చెప్తాం సౌర కుటుంబంలో ఏమేమి ఉంటాయని, అది ఆ డెఫినేషన్ కనిపెట్టింది ఈయన. మధ్యలో సూర్యుడు ఉంటాడు, సూర్యుడు చుట్టూ 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కలు తిరుగుతాయని చెప్పిన వ్యక్తి ఈయనే. సౌర కుటుంబం మనం డెఫినేషన్ చెప్పినాం ఇందాక. ఇక్కడ సూర్యుడు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కలు అని ఆ డెఫినేషన్ అది చెప్పడం గల కారణం ఈ సిద్ధాంతమే అనమాట. హీలియోసెంట్రిక్ థియరీ లేదా సూర్యకేంద్రక సిద్ధాంతం. రైట్. లాస్ట్ వన్, నిహారిక పరికల్పన సిద్ధాంతం, నెబ్యులార్ హైపోథెసిస్. దీన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? మన ఇమాన్యుయల్ కాంట్. రైట్. ఈ సిద్ధాంతం ఏంటి? ఇప్పుడు సూర్యుడు ఉంటాడా, ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి కొన్ని కూడా ధూళి, చెక్ చేసుకో. రైట్. ఈ సూర్యుడు ఉన్నాడా, ఈ సూర్యుడి నుంచి వచ్చినటువంటి ధూళి, దుమ్ము రెండు కలిసి మేఘంలో ఏర్పడి ఒకానొక టైంకి ఆ మేఘం కాస్త ముద్దగా మారి, ముద్ద అంటే తెలుసు కదా, ముద్దగా మారి గ్రహాలు ఏర్పడతాయి. అంటే గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అని చెప్పి సిద్ధాంతమే ఇది, నిహారిక పరికల్పన సిద్ధాంతం. రైట్. వీటన్నిటిలో మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇది ఒకసారి చెప్తా చూసుకో, ఫాస్ట్గా చూసుకోండి. సౌర కుటుంబం ఆవిర్భావం గురించి తెలిపే సిద్ధాంతం ఏది అని మీకు క్వశ్చన్ వస్తే మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏమి? 3 సిద్ధాంతాలు. ఓకే, ఒక నిమిషం చెక్ చేసుకో. ఫస్ట్ వన్, భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం, నిహారిక పరికల్పన సిద్ధాంతం. ఈ 3 సిద్ధాంతాలు సౌర కుటుంబ ఆవిర్భావం గురించి తెలియజేస్తాయి. ఓకే, ఎంత బాగుంది. రైట్. ఆయా సిద్ధాంతాలు కనిపెట్టినోడు ఎవడు చూసుకో. భూకేంద్రక సిద్ధాంతం లేదా జియోసెంట్రిక్ థియరీ కనిపెట్టిన వ్యక్తి టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతం హీలియోసెంట్రిక్ థియరీ కనిపెట్టిన వ్యక్తి కోపర్నికస్. నిహారిక పరికల్పన సిద్ధాంతం నెబ్యులర్ హైపోథెసిస్ కనిపెట్టిన వ్యక్తి ఇమాన్యుయల్ కాంట్. వాళ్ళ యొక్క దేశాలు చూసుకో. టాలమీది ఈజిప్ట్. ఓకే. కోపర్నికస్ది పోలాండ్. ఏంది ఇలా బుక్లో ఈయన దేశం పేరు. రైట్. వీళ్ళు ఏం చెప్పినారు చూసుకో. భూకేంద్రక సిద్ధాంతం అంటే మధ్యలో భూమి ఉంటుంది, దాని చుట్టూ ఇతర గ్రహాలు తిరుగుతాయని చెప్పినాడు. ఈయన మధ్యలో సూర్యుడు ఉంటే దాని చుట్టూ 8 గ్రహాలు మిగిలినవి తిరుగుతాయని చెప్పినాడు. ఇది రైట్ అనమాట. ఇది రాంగ్ ప్రజెంట్, ఇది రైట్. లాస్ట్ వన్, సూర్యుడి యొక్క ధూళి వాయువు మేఘంగా మారి అవి చివరికి ఒక ముద్దలా మారి గ్రహాలు ఏర్పడతాయి అని చెప్పిన సిద్ధాంతమే నిహారిక పరికల్పన సిద్ధాంతం. రైట్. ఇన్ 6th క్లాస్లో ఫస్ట్ వీడియోలో యూనివర్స్ గురించి చెప్పినాం, దీంట్లో సోలార్ సిస్టమ్. నెక్స్ట్ వీడియోలో ఎన్విరాన్మెంట్ గురించి ఉంటుంది. అంటే 6th క్లాస్లో ఫస్ట్ లెసన్లోనే 3rd వీడియో రేపు అప్లోడ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ.